చదువుకుందాం. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకుని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. హన్నా యొక్క ప్రార్థన మనం విన్నాం. అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఆమె అవసరతను తీర్చింది అని మనం చెప్పాలి. అయితే ఇక్కడ అన్న తన కొరకు కాదు కానీ దేవుని కొరకు మరి సమూయేలును పొందుకున్నాను అనేటువంటిది ఆమె హృదయంలో ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చేటువంటి కొదువలు దేవుని అనుమతితో వస్తాయి. కొదువ అనేటువంటి మాటకి ఎందుకంటే హన్నా గర్భము మూయబడెను, పిల్లలు లేరు, ఆమె జీవితంలో అది పెద్ద కొదువ. అయితే హన్నా దానిని వేరేగా తీసుకోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేసింది. పట్టుదలతో ప్రార్థన చేసిన కారణాన ప్రార్థన ద్వారా పొందుకున్న తన బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టుకున్నది. అందుకని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను యెహోవాకు మొక్కుకొని, మర్చిపోలేదు. తను మొక్కుకున్నటువంటి మొక్కును గూర్చి ఆమె మర్చిపోలేదు. బిడ్డ పుట్టిన వెంటనే సంతోషంగా ఎగిరి గంతులేయలేదు, కానీ మొక్కుకొని అనేటువంటి మాట. మనం దేవునితో అనేక సార్లు మొక్కుబడులు చేస్తాము, వాగ్దానాలు చేస్తాము, లేకపోతే నిబంధన చేసుకుంటాము, లేకపోతే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాము. కానీ పరిస్థితి దాటిపోయిన వెంటనే మళ్ళీ వాటిని వదిలిపెట్టే వారంగానో, మర్చిపోయే వారంగానో, లేకపోతే కేర్లెస్గా చూసే వారంగానో మనం ఉంటాం. ఇది మన జీవితంలో అలాంటిది ఉండకూడదు సుమా. దేవుని సన్నిధిలో మనం చేసుకున్న ఒప్పందము, మనం ఇచ్చినటువంటి మాట, లేకపోతే నిర్ణయం ఏదైతే ఉన్నదో దానిని మనం ఖచ్చితంగా చెల్లింపవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ హన్న ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా, లేకపోతే మాట ఇచ్చి దానిని నెరవేర్చుటలో ఆమె యొక్క ఖచ్చితత్వం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. తల్లిగా తనకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానము, ప్రథమ సంతానము సమూయేలు. కానీ అది దేవుని ద్వారా పొందుకున్నటువంటి విషయం తను ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉన్నది. రెండవదిగా సమూయేలును దేవుని కొరకు అనే మాట నుంచి ఆమె తప్పిపోలేదు. ఈ బిడ్డ నా కొరకు కాదు, దేవుని కొరకు. ఎందుకు ఆ మాట మనం చెప్తున్నాము అనంటే, మన ముందు భాగంలో మనం చూస్తాం, సమూయేలును మందిరంలో వదిలిపెట్టి ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఆ బిడ్డ అమ్మా అని తనతో రాలేదు. అంటే అన్న సమూయేలుని ఎలాగా పెంచిందో చూడాలి మనం. ఈరోజు పెంపకము అనేటువంటి మాట కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మన బిడ్డలను పెంచడం, మన కుటుంబాన్ని సిద్ధపరచడం, మన కుటుంబాన్ని దేవుని కొరకు, మన బిడ్డలు దేవుని కొరకు. యొకోబెదు మోషేని దేవుని కొరకు పెంచింది. అందుకనే బాల్యదినముల యందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్న వాక్యం. ఎందుకంటే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. దీస్ ఆర్ ది టూ బెస్ట్ ఎగ్జాంపుల్స్. నంబర్ 1 మోషే, నంబర్ 2 సమూయేలు. ఇద్దరిని మనం చూసినప్పుడు బాల్యదినముల యందే దేవుని కొరకు తల్లి చేత పెంచబడినటువంటి బిడ్డలు వీరు. యొకోబెదు మోషేను పెంచింది. మోషే అందుకనే రాజ్య మరి దాన్ని ఏమంటారు, పదవిని కూడా లక్ష్య పెట్టలేదు. పదవి వచ్చింది, సుఖం వచ్చింది, దేవుని కొరకైన జీవితం వచ్చింది, కానీ మోషే
దేవుని కొరకైన జీవితాన్ని ఎంపిక చేసుకున్నాడు. కారణం ఒక శ్రేష్టమైన భక్తితో ఉన్న మోషే, అలాగూ పెంచబడినటువంటి మోషే పెంచిన యొకెబెదు. కాబట్టే మరి క్రీస్తు కొరకు నిందలు అనుభవించడం, దేవుని ప్రజల కొరకు కష్టాలు అనుభవించడం, రాచరికంను కూడా పక్కన పెట్టి మరి మోషే అలాగా ముందుకు సాగటానికి కారణం ఏంటంటే శ్రేష్టమైన పెంపకము. ఈరోజు మనం పిల్లల్ని మనం ఎలాగా పెంచాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కనుక అన్న మొక్కుబడి చేసింది, కానీ దేవుని కొరకు ఆ బిడ్డను పెంచింది అన్నట్లు ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే మందిరములో ఆ బిడ్డను వదిలి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. పాలు విడిచిన బిడ్డ అమ్మ వదిలేసి వస్తూ ఉంటే అమ్మా అని పరిగెత్తవలసిన వయస్సు, అని అమ్మను వదిలేశాడు. యెహోవాకు మ్రొక్కెను అనగా ప్రార్థన ద్వారా మరి తయారైనటువంటి సమూయేలు, ప్రార్థన ద్వారా హన్నాకు ఇవ్వబడిన సమూయేలు. హన్నా పెంపకంలో దేవుడు తప్ప ఇంకోటి ఎరుగనటువంటి సమూయేలు, దేవుని పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి సమూయేలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే ఇలాంటి గొప్ప వ్యక్తిని అన్నాకి ఇవ్వటానికే దేవుడు అన్నా గర్భాన్ని మూశాడు. అన్నా జీవితంలో అది ఒక కొదువ అయితే, ఆ కొదువను అధిగమించినటువంటి అన్న తన ప్రార్థన ద్వారా, సత్ప్రవర్తన ద్వారా ఆ మరి శ్రేష్టమైన ఈమెను పొందుకున్న అన్న నీ నా జీవితంలో అద్భుతమైనటువంటి ప్రొవిజన్ ఏంటి అంటే, సమకూర్పు ఏంటి అంటే, పొందుకునేటువంటి మనకు అవకాశం ఏంటి అంటే దేవుని యొద్ద నుంచి మనము మరి సమస్తమును మనం పొందుకోగలం. దేవుని యొద్ద నుంచి పొందుకునేటువంటిది అత్యంత విలువైనది అనే మాటను కూడా మనం, దేవుడు మనకు ఒక విలువైన దాన్ని ఇవ్వాలి అని అంటే ముందు మనల్ని అర్హతలోనికి తీసుకొని వస్తాడు, ఎలిజిబిలిటీలోనికి తీసుకొని వస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన శ్రేష్టమైనటువంటి మాట. మళ్ళీ చెప్పుకుందాం దీన్ని. దేవుడు మనకు ఒక విలువైన దానిని ఇవ్వదలుచుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పులో నీవు నేను ఉండాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని ఆ రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. కొన్ని కొదువుల ద్వారా, కొన్ని వాక్యము ద్వారా, కొన్ని మరి సంఘటనల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ హన్నా ఆ ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకొక నిర్ణయం ఏంటి అనంటే చూడండి 22వ వచనం. అయితే హన్నా బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వద్దునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకయుండెను. అంటే ఏటేటా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెహోవాకు బలి అర్పించుటకు వెళ్ళాలి. కానీ ఆ సందర్భంలో హన్నా ఒక మాట అంటుంది, నేను రాను. చూడండి, యెహోవా సన్నిధికి నేను రాను. ఎందుకు రాను అంటుంది? దానికి కారణం ఏంటి? ఆమెకి చెప్పే కారణం ఏంటంటే శ్రేష్టమైన మాట, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వద్దునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకయున్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో చూసారా? ఎందుకు రానంటుంది? బిడ్డ పాలు మరవాలి, నేను దేవుని సన్నిధికి వస్తే అర్పణ అనేటువంటి మాట, ఆ బిడ్డను దేవునికి అర్పిస్తా నేను. వాడు ఇక మందిరములో ఉండి రాకూడదు సుమా, నా వెంట రాకూడదు. ఒక తల్లి మరి బిడ్డను విడవడంలో కఠినమైనటువంటి నిర్ణయం దేవుని కొరకు. కాబట్టి హన్న ఎంత శ్రేష్టమైన కఠినమైన నిర్ణయం తీసుకుని తన ఆశ ఏంటి అంటే ఇక్కడ వాడు మందిరంలోనే ఉండి నాతో కూడా రాకూడదు, నేను అలాగా వాడిని పెంచుతాను, నేను అలాగా సిద్ధపరుస్తాను, కనుక నేను వచ్చాను అని అంటే దేవునికి నా మొక్కుబడి చెల్లించాలి సుమా, అంతే.
కాబట్టి ఇక్కడ ఎల్కానా కూడా ఏమంటున్నాడో తెలుసునా? చూడండి ఇక్కడ. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచిండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. వండర్ఫుల్ కపుల్. అర్థం చేసుకున్నటువంటి దంపతులు. దైవికమైనటువంటి కార్యములో కలిసి ముందుకు సాగుతూ ఉన్నటువంటి దంపతులు. ఏవే కొడుకు పుడితే మానేస్తావా? ఏదో నువ్వు చేసావులే ఉద్రేకంలో. అయ్యా నీ కోసం అన్నావు. దేవుడికి బిడ్డలు ఇచ్చింది మన కోసం కదా. మన బిడ్డ లేకపోతే ఎట్లా? ఇవన్నీ చెప్పలేదు ఆయన. అనాలి అట్లా యాక్చువల్లీ. హన్నా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఎల్కానా, మరి యెహోవా అక్కడ అంటున్నాడు, వాక్యమును స్థిరపరచునుగాక. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక. ఆత్మీయమైనటువంటి జీవితం, ఆత్మీయమైనటువంటి నిర్ణయాలు, దేవుని కొరకైనటువంటి మరి నిర్ణయాలు విషయంలో దంపతులు ముందుకు కలిసి వెళుతూ ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అది సామాన్య విషయం కాదు సుమా. బిడ్డలు దేవుని మందిరంలో వదిలిపెట్టి దేవునికి సమర్పించి ఇక వారితో తమకేమి సంబంధం లేదు అనేటువంటి నిర్ణయం తీసుకోవటంలో వారిద్దరూ కూడాను ఒకే మనస్సు కలిగి ఉన్నారు. కనుక దైవికమైనటువంటి కార్యం దేవుని విషయాలలో ఏక మనస్కులై ఉండుట అనేది మన ఆత్మీయ పరిణతికి, దేవుని కొరకు మనము మన కుటుంబాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. మన జీవితంలో మన పరిశీలన చేసుకోవాలి. ఈ విషయంలో మన యొక్క పయనం ఎలాగా ఉంది, మన నిర్ణయాలు ఎలాగా ఉన్నాయి. దంపతులుగా మరి కుటుంబ సభ్యులుగా మనం దేవుని కార్యమును జరిగించుటలో, ఆయన నిర్ణయాలను ముందుకు తీసుకుని వెళ్ళటంలో, దేవుని కొరకు మన కుటుంబాన్ని మన బిడ్డలు సిద్ధపరచుటలో మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం, మన నిర్ణయాలు ఎలాగా ఉన్నాయి, మన యొక్క సిద్ధపాటు ఎలాగా ఉంది అనేటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ వేసుకోవాల్సిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. తర్వాత వీరు వెళ్ళడం, అక్కడ ఏలి యొద్దకు తీసుకుని వచ్చి ఏలితో ఒక శ్రేష్టమైన మాట చెప్తుంది. 26వ వచనం, నా ఏలిన వాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. చూసావా, ఆ రోజు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను చూసావా, నువ్వు ఏదో మత్తులో ఉన్నావు అన్నావు చూసావా, ఆ స్త్రీని నేనే. ఇదిగో నేను ఇప్పుడు వచ్చాను, బహుమానంతో వచ్చాను, ప్రార్థన ఫలింపుతో వచ్చాను, నీవు ఆశీర్వదించి నన్ను పంపించావు. ద వండర్ఫుల్ టెస్టిమనీ హియర్. ఆమె చెప్తూ ఉంది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూసావా, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కెను. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్తురాలైనటువంటి హన్నా అని మనం ఇక్కడ చెప్పాలి. శ్రేష్టమైన బహుమానం పొందుకున్న హన్నా అనే టైటిల్ మనం పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి శ్రేష్టమైన నిర్ణయము అదేంటి అనంటే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం ఇంకొక మంచి మాటను మనం గ్రహించాలి. అదేంటి అంటే, అందరికీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇది యూనివర్సల్ ఆర్డర్. దేవుని యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్కరికి కూడా. నేను ఏదో కొద్దిమంది చెప్తారని కాదు, దేవుని అంగీకరించిన వారు, దేవుని అనుసరించేటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటి అంటే సువార్తను ప్రకటించుట, దేవుని వారికి అందించుట అనేటువంటి మాట. అందుకనే మీరు మరి అల్లూరు వాళ్ళు రెగ్యులర్గా ఆదివారం సాయంత్రం సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి మరి పరిచర్య అది. అయితే అందులో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు అవుతున్నారా? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యాల జరుగుటలో ప్రతి ఒక్కరము మనం పాలిభాగస్తులు అవుతూ ఉన్నామా? మనం పార్టిసిపేట్ అవుతూ ఉన్నామా? ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి వారం. దేవుడిచ్చిన అవకాశం, దేవుని కొరకైన జీవితం, దేవుని కొరకైనటువంటి మరి సేవ, ఇవన్నీ కూడాను దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశాలు. వీటి విషయంలో మనం ఎలాగా ఉన్నాం అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
సరే, ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలుని అక్కడ వదిలిపెట్టినప్పుడు ఆ బిడ్డ దేవునికి మొక్కాడంట. చూసావా? సమూయేలు యొక్క మరి సమూయేలును అన్న సిద్ధపరిచినటువంటి విధానము. ఈరోజు సండే స్కూల్ చిన్నపిల్లలు వారిని పెంచడంలో వారి యొక్క యాటిట్యూడ్ని మనం గమనించినప్పుడు వారిలో ఉన్న భక్తి కనపడుతూ ఉందా మనకు? దేవుని పట్ల ఆసక్తి కనపడుతూ ఉందా? దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళాలనేటువంటి సంసిద్ధత కనపడుతూ ఉందా? అలాగా మనం పెంచలేకపోతే దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. కనుక దేవుని కొరకు మన బిడ్డలు, మన కుటుంబం అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన జీవితం దేవుని కొరకు, మనం దేవుని కొరకు, మన బిడ్డలు దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, ఇవన్నీ కూడాను మనం చక్కగా మనం ఆ అనుసరించవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. నా గురించి చిన్న ఒక్క మాట చెప్పాలి అంటే, మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు 3 ఇయర్స్ నుంచే వాళ్ళు మరి సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి పాటలు. అప్పుడు బస్సు ఎక్కితే, ఆర్టీసీ బస్సు ఎక్కామనుకో, వాళ్ళు సీట్లో నిల్చొని చక్కగా పాట పాడుతూ ఉండేవాళ్ళు. అందరూ వింటూ ఉండేవాళ్ళు. నాకెంత సంతోషమో. ట్రైన్‌లో ఎక్కామనుకో, ఎక్కిందే తోడు పాటలు ఎత్తుకుంటారు వాళ్ళు. సాంగ్స్ పాడడం. కాబట్టి ఎక్కడైనా అక్కడ మనం కూర్చున్నామనుకోండి, పాడుతూనే ఉండేవారు వాళ్ళు. ఏమి ఆటంకం లేదు. ధైర్యంగా పాడేవాళ్ళు. చాలామంది మెచ్చుకునేవాళ్ళు. చాలామంది అన్యులు కూడా ఆ చిన్న మాటలు, మరి పాటలకి వాళ్ళు ఎంతో సంతోషించేవారు. నాకెంతో చెప్పలేని ఆనందం. కనుక మనం సండే స్కూల్ విషయంలో కూడా జాగ్రత్తగా, ఒకవేళ ఇక్కడ ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ఉన్నట్లయితే, ఎలాగా నువ్వు పెంచుతూ ఉన్నావు? సండే స్కూల్ పిల్లల్ని ఎలాగ పెంచుతూ ఉన్నావు? ఏదో ఒక క్లాస్‌కి వచ్చి పోదాం అన్నట్టు కాకుండా, వారిలో ఆత్మీయమైనటువంటి మార్పును తీసుకురాగలిగేటువంటి ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్, ప్రొవోకింగ్ లైఫ్, వారిలో ఆత్మీయ స్థితిని లేవనెత్తే విధంగా, రేపే విధంగా చిన్నపిల్లల్ని మనం సిద్ధపరిచామనుకోండి, పెద్దవారు కొన్ని దగ్గర సిగ్గుపడతారు, కొన్ని దగ్గర భయపడతారు. చిన్నపిల్లలు ఎవ్వరు భయపడరు, సిగ్గుపడరు. శ్రేష్టమైనటువంటి పరిచర్య చేస్తారు. కాబట్టి మనం వీబీఎస్ కానీ, ఈ సండే స్కూల్ అనేటువంటిది కానీ, అది మంచి పునాది పిల్లలకి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఇక్కడ శ్రేష్టమైన విజ్ఞాపనకర్తగా ఆమె హన్నా కనపడుతుంది. హన్నా విజ్ఞాపన చేసి లాగనను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ హన్నా విజ్ఞాపన చేస్తూ ఉంది. హన్నా శ్రేష్టమైన ఆరాధన చేస్తూ ఉంది. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను. దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందం ఇక్కడ హన్నా జీవితంలో మరి ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది. యెహోవా యందు నాకు మహా బలం కలిగిన మొట్టమొదటి దేవుని యందు సంతోషం, రెండవది బలం, మూడవదిగా రక్షణ ఆనందం, నాలుగవదిగా విరోధుల మీద నేను అతిశయపడుదును. నా అవమానమును తీసివేసిన వాడు, నిందను దొర్లించినటువంటి వాడు. ఈ పెనిన్నా ఉంది చూసావే, సూటిపోటి మాటలు, అవమానము. వాళ్ళ పిల్లలతో ఆడేటప్పుడు నాకు బిడ్డలు లేనటువంటి కృంగుదల్లో ఉన్నప్పుడు ఆమె మరి బాణం లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యో నేనెంతో కృంగిపోయానే, నేనెంతో అవమానపడ్డానే. అనేక మంది స్త్రీల నన్ను చూచి కామెంట్ చేసేవారేమో. కాబట్టి నా దేవుడు ఈ అవమానం తీసివేశాడు, నా దేవుడు నా దుఃఖాన్ని తీసివేశాడు, నా దేవుడు మహా సంతోషాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు సంతోషంతో కూడినటువంటి బలం ఇచ్చాడు. కాబట్టి ఆ దేవునికి ఏం చెల్లించగలను? చూసారా? కనుక రక్షణ ఆనందం, ఈ రక్షణ ఆనందం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మరి భాగ్యము అని మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ అందుకనే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు. దేవుని గూర్చినటువంటి సాక్ష్యము, అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యము.
ఒక ఎఫెక్ట్ అయినటువంటి ప్రేయర్ ఇక్కడ మనకు ఆ టెస్టిమనీ మనకు కనపడుతూ ఉంది. కాబట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవ్వరు లేరు. దేవుని గూర్చిన అద్భుతమైనటువంటి మాట. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమైనది లేదు. చూసారా? కాబట్టి ఇలాంటి విజ్ఞాపన రావడానికి కారణం దేవుడే అని చెప్పాలి. ఇలాంటి సంతోషం, ఇలాంటి బలం, ఇలాంటి రక్షణానందం, ఇలాంటి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు సుమా. ఇవ్వటానికి ముందు మరి హన్నాను సిద్ధపరిచాడు. అసలు హన్నాను ఒక కొలువులోనికి తీసుకెళ్ళాడు, ఒక దుఃఖంలోనికి తీసుకెళ్ళాడు. అందుకనే మనకున్నటువంటి నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహిస్తుంది. ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ వ్యక్తి దుఃఖపడాలి, ఈ వ్యక్తి బాధపడాలి, ఈ వ్యక్తి కృంగాలి, ఈ వ్యక్తి జీవితంలో ఈ సమస్య వలన ఇలాగా అనేది దేవుని చిత్తం. హన్నాకి గర్భం మూయబడాలి, ఆమె నిందల పాలు, అవమాన పాలు, బాధపడాలి. కాగా ఆమెలో దాగి ఉన్నటువంటి భక్తి సంబంధమైన రోషం బయటికి రావాలి. ఆ రోషంతో మరి తాను దేవుని దగ్గర శ్రేష్టమైన ప్రార్థన ద్వారా కుమారుడు, తద్వారా ఆనందం, బలం, రక్షణానందం, దేవుని గురించిన సాక్ష్యం. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మూలుగుతూ ఉండే హన్న, ఏడుస్తూ ఉండే హన్న ఈ రోజు మనకు మరి శ్రేష్టమైన ఆరాధన, ప్రార్థన, సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. యెహోవా అనంత జ్ఞాని యెహోవా దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. చూసావా? ఈ చెప్పేటువంటి మాటలు ఆమె అనుభవం ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. మనం చాలాసార్లు మన యొక్క జీవితాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు జారిపోయే వారంగా ఉంటాం, ఆగిపోయే వారంగా ఉంటాం, ముందు కదలేనటువంటి పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ యొక్క స్థితిలో నేను పొందుకోబోయేది అమూల్యమైనటువంటిది. నా దేవుడు దీన్ని అనుమతించాడు. దేవుని యొక్క విజ్ఞాపన చేస్తాను, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నేను అడిగి పొందుకుంటాను. తద్వారా నేను అధిక విశ్వాసతలోనికి నా జీవితం మారబోతుంది. దీనిని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఈ పరిస్థితి నన్ను చాలా బాధపడుతూ ఉంది కదా. అయితే ఇది దేవుడు అత్యధికమైన సంతోషమునకు, అత్యధికమైన సాక్ష్యానికి, అనుభవపూర్వకమైనటువంటి మరి రక్షణ ఆనందానికి ఇది కారణమై ఉన్నది అని ఎప్పుడైతే మనం భావిస్తామో, దేవుని దగ్గర శ్రేష్టమైన ప్రార్థన, విజ్ఞాపన చేసే వారంగా మనము మార్పు చెందుతాం. అట్టి అనుభవంలోనికి రావాలని మరి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి 6వ వచనం చూస్తే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమును పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే. పైన 5వ వచనం, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది రుచించిపోను. 4వ వచనం కూడా చూడండి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిలిన వారు బలము ధరించుదురు. ఈ 4, 5, 6 వచనాలలో కాంట్రరీ థింగ్స్ చెప్తూ ఉంది. ఒకదానికొకటి విభిన్నమైనటువంటి మాటలు హన్నా చెప్తూ ఉంది. ఏంటి విభిన్నమైన మాటలు? ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురంట. అరే, ఎంత స్కిల్ఫుల్, ఎంత సామర్థ్యము, ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు పొంది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి విలుకాండ్రు, వారికి ఒక అనుభవం ఉన్నదంట, ఓడిపోయే అనుభవం. తొట్టిలిన వారు బలము ధరించుదురు. తొట్టిల్లడం, తూలి పడిపోయేటువంటి వారు శక్తి లేక, అలాంటి వారు బలము ధరిస్తారంట. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోదురంట. ఎవడైనా అన్నం తిన్న తర్వాత మళ్ళీ అన్నం కావాలనుకుంటాడా? అన్నం తిన్నా కూడా హాయిగా నిద్రపోవాలని కోరుకుంటాడు. నిద్ర వచ్చేస్తుంది మనకు.
మందిరంలో ఆదివారం మన వాక్యం చెప్తూ ఉంటే ఊగుతా ఉంటారు ముందుకి వెనక్కి. చాలా మందిని మనం చూస్తాం. ఎందుకంటే శుభ్రంగా టిఫిన్ చేసి వస్తారు, లేకపోతే మధ్యాహ్నము పెరుగన్నము తిని వస్తారు. ఇక మనం ముందుకి వెనక్కి ఊగుతూనే ఉంటారు వాళ్ళు. ఎన్నైనా హెచ్చరికలు చేయండి, ఊగుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు కూడా నిద్ర వస్తుందమ్మా. అందుకని వాళ్ళ వైపు చూడకుండా వాక్యం చెప్పాలి మనం. కాబట్టి ఇదంతా ఏంటి? హాయిగా తిన్న తర్వాత, బాగా కడుపు నిండా తిన్న తర్వాత ఎవడైనా ఆకలి అంటాడా? అంటే మానవ ప్రయత్నంలో ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు. పాప జీవితంలో గుర్తుపెట్టుకోండి, పాప జీవితంలో అనగా పాపము ద్వారా సంపాదించి లంచము, అక్రమార్జన వీటి ద్వారా సంపాదించి ఎన్ని వేల కోట్లున్నా వేల కోట్లు ఇంకా సంపాదించాలి, వాడికి తృప్తి ఉండదు. వాడు ఇంకా ఎంత నాకు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కోట్లు ఉన్నాయి నాకు ఇచ్చున్నాడు. ఎంత విలువైన జీవితం మనం కొని ఉన్నాం దేవునిలో. ఇది గొప్ప భాగ్యం కాదా? సంతృప్తి అయిన జీవితం. ఇక్కడ చూస్తే అన్నా చెప్తూ ఉంది, ఆమె నోట్లో నుంచి అద్భుతమైన ప్రవచనాలు లాంటి మాటలు వస్తూ ఉన్నాయి, సత్యాలు వస్తూ ఉన్నాయి. మరి లోక సంబంధమైనటువంటి రీతి ఇక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందరు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందరు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేక పిల్లలను కనేది కృషించిపో. కాంట్రరీ థింగ్స్. గొడ్రాలు 7 పిల్లలను కన్నంట. అంటే ఇక్కడ అన్న గొడ్రాలుగా ఉన్నది. అంటే దేవుని కొరకు కనిపెట్టి వారి యొక్క జీవితాల గురించి 3 వచనాల్లో చెప్పబడి ఉంది. ఆకలి తీరా తినడం, గొడ్రాలు అంటే ఏ గ్రేట్ ల్యాబ్స్, అతిపెద్ద కొదువ 7 పిల్లలకు తల్లి అవుతుందంట. అంత సంతోషంలో హన్నా ఉన్నదని చెప్పాలి. అనేకమైన పిల్లలను కనేది కృషించిపోవును. ఇది ఎవరు అనంటే లోకస్తులను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. బహుశా పెరిగిన జ్ఞాపకం వస్తుందేమో. అనేకమైన పిల్లలు, కృషించిన జీవితం కనపడుతుందేమో. దేవుని యొక్క మనకెక్కడా దేవునిని ప్రార్థించినటువంటి విధానం కానీ, దేవుని కొరకైన జీవితము నడిచిన విధానం కానీ పెనిన్నాలో కనపడదు. పిల్లలు ఉన్నారు కానీ అది దేవుని బట్టి అనేటువంటిది లేదు ఇక్కడ. కనుక పెనిన్న జీవితం లోక సంబంధమైనది, అది కృషించిపోయేటువంటిది. అన్నా జీవితము డిలైట్ఫుల్, అడుగడుగున సంతోషభరితమైనటువంటిది. కాబట్టి ఆమె ఆత్మపూర్ణురాలై ఒకవేళ ఇలాంటి శ్రేష్టమైన విజ్ఞాపన చేయుచున్నదేమో అనిపిస్తూ ఉన్నది. 6 సజీవులను సజీవులుగాను, జనులను సజీవులను గాను, మృతులుగాను చేయవాడు యెహోవాయే. అనగా మరణము జననము ఆయన వశములో ఉన్నది. ఒక గొప్ప ప్రీచింగ్ ఇక్కడ మనకి ఇస్తూ ఉంది హన్నా. శ్రేష్టమైన బోధ చేస్తూ ఉంది హన్నా. పాతాళములకు పంపుచు అందులోని రప్పించుచుండేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగించేవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభము యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం కీర్తనలో కూడా మనం చూస్తాం. కీర్తనలో చెప్తాడు కదా, పెంట కుప్పల మీద నుంచి లేపినటువంటి దేవుడు ఆయన భూమి ఆకాశమును అనుగ్రహించ చూచున్నాడు. దరిద్రులను లేవనెత్తువాడు, వారిని ప్రధానులతో కూర్చుండబెట్టువాడు. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి మాటలు కాబట్టే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ హన్నా చెప్తూ ఉంది, అక్కడ కీర్తనకారుడు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇవి అనుభవపూర్వకమైనటువంటి మాటలు. బెన్సన్ ఎడహోసా జీవిత చరిత్ర మీరు చదివితే ఒళ్ళు జలదరిస్తుంది సుమా. నేను గత ఆదివారం శనివారం ఆయన జీవిత చరిత్ర చదివాను నేను. కరెక్ట్ గా వాక్యపు నెరవేరు. మరి 18 నెలల వయసులో కీచు గొంతుతో పుట్టిన, అంటే
పుట్టిన తర్వాత 18 నెలలు వాళ్ళకి పోరాటం భార్యాభర్తలకి. తండ్రి అంటాడు, ఆ బిడ్డను వదిలేయి అంటాడు. తల్లి వదలలేదు. ఆఖరాకు 18 నెలలప్పుడు ఆ తల్లి తీసుకుపోయి ఆ పెంట కుప్పల మీద ఆ బిడ్డను పెట్టేసి వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం మేఘాలు, చిన్న చుక్కలు, వర్షం స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చిన తల్లి మరి ఆ బిడ్డ ఏమైపోయాడంటే మరి ఉత్సుకతో బయటికి అడుగు పెడుతూ నెమ్మదిగా అట్లా చూస్తున్నప్పుడు ఆ మూటలో నుంచి మెల్లని స్వరం, కీచు గొంతు వినపడినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఆ మూట తెచ్చి విప్పి, నాయనా నా బిడ్డ, నిన్ను వదిలిపెట్టాక తప్పు చేశాను, ఇంకెప్పటికీ వదలను. మీ నాన్న నన్ను వదిలినప్పటికి కూడా నేను నిన్ను వదలను అనే నిర్ణయం. 18 నెలలప్పుడు పసిబిడ్డను పెంట కుప్పల మీద పెట్టినటువంటి ఆమె పేరు మరియా. అయితే 18 సంవత్సరాల వయసప్పుడు అదే బెన్సన్ ఎడహోస రక్షించబడి మారు మనసు పొంది దేవుని యొక్క చేతులు అద్భుతమైన పాత్రగా ఉన్న బెన్సన్ ఎడహోస 18 సంవత్సరాలప్పుడు చనిపోయినటువంటి ఒక బాలికను లేపుతాడు. 18 మంత్స్ అప్పుడు పెంట కుప్పల మీద ఉన్నటువంటి బిడ్డను 18 ఇయర్స్ అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రభావం కలిగిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. చూసారా? ఇప్పుడు ఆయన కార్యాలు ఇంకా పెద్ద అయినప్పుడు ఒకసారి వాక్యం చెప్తూ ఉంటే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లో వేల మంది కూర్చొని ఉన్నారు. వాక్యం కోసం ఆయన సిద్ధపడి మరి చెప్పిన తర్వాత చెప్తూ ఉండగా ఒక ఆమె అతను పైనుంచి పడి కింద ఆ స్లాబ్ మీద పడిపోయి తల పగిలిపోద్ది, బ్రెయిన్ అట పడిపోద్ది, రక్తం, తల రెండు శిరస్సు పుర్రె 2 ముక్కలైపోద్ది. అలాంటప్పుడు అందరు కంగారు పడుతూ ఉంటే ఆయన నింపాదిగా వాక్యము చెప్పి ముగించి ఆ జనం దగ్గరికి వచ్చి చూసినప్పుడు చేసిన ప్రార్థన ఏంటంటే, యేసు ప్రభు నామంలో ఈ రక్తమంతయు తిరిగి సమకూర్చబడునుగాక, ఈ బ్రెయిన్ మళ్ళీ రీప్లేస్ అవునుగాక, ఈ పురిలు అతుక్కునుగాక. అవన్నీ జరిగాయి. ఆ వ్యక్తి తిరిగి లేచాడు. యేసు ప్రభు లేచుగాకంటే సజీవుడై లేచాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎందుకు ఫలింపవు అనేటువంటి మాట ఇవన్నీ మనం గమనించినప్పుడు మనం దేని వెంట పరిగెడుతూ ఉన్నాం, ఎలాగా మన ప్రార్థన ఉన్నది, ఎలాగా మన జీవితం ఉన్నది, మన దేవుడు అద్భుతాలు చేయించే వ్యక్తులుగా పిలుచుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి సుమా. కాబట్టి మనం ఈరోజు ప్రార్థన ద్వారా సమూయేలును పొందుకున్న హన్న, ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి జీవితం, అధిక విశ్వాసతులను పయనించిన హన్న, ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప లక్షణాలను, ఆయన కార్యాలను వివరిస్తూ ఉన్నటువంటి అన్న, ఆమె మాటలు ఈరోజు మనకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. ఆమె యొక్క సాక్ష్యం మనకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఉన్నది. ఇలాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. ఇలాంటి ప్రభావం కలిగిన జీవితాన్ని మనం ఆశించాలి. దేవుని కోసం జీవించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.